అందరికీ నమస్కారం అండి. హరే కృష్ణ. ఉమెన్ కోచ్ క్లబ్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ నవ్య కవిత. ఈరోజు బిజినెస్ స్ట్రాటజీ సిరీస్ నెంబర్ 6కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు చాలామంది అడిగే ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు, అయినా నేను బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? అవును, ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే బిజినెస్కి కావాల్సింది పెద్ద పెట్టుబడి కాదు, సరైన ఆలోచనతో బిజినెస్ని ప్రారంభించాలి. మీ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని గుర్తించండి. మీకు ఏది బాగా వస్తుంది? వంట చేయగలరా? ఒక పాటలు బాగా రాయగలరా? డిజైన్ చేయగలరా? లేదు అంటే వీడియో ఎడిటింగ్ చేయగలరా? ఇలా ముందుగా మీ స్కిల్ ఏంటో మీరు తెలుసుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి అన్న విషయం మీకు క్లారిటీ వస్తుంది. గుర్తించండి. చాలామంది మొదట పెద్ద ఆఫీసు, పెద్ద ఖర్చులు పెట్టేసి బాగా హంగామా చేస్తారు. అది చాలా తప్పు. ముందు ఇంటి నుంచే ప్రారంభించండి, స్టార్ట్ అవుతుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. మీరు కస్టమర్ని తెచ్చుకోవాలంటే ఈ రోజుల్లో చాలా డెడ్ ఈజీ అండి. ఎందుకంటే మనకి సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. ఈ రోజుల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇలా వాట్సాప్, ఇలాంటివన్నింటినీ ఉపయోగించుకొని మార్కెట్ సాధనాలుగా చేసుకోండి. మీ పని గురించి పోస్టులు పెట్టండి. మీరు చేసే పని ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా మీరు క్రియేట్ చేసుకోండి. పోస్టర్ ద్వారా కానీ, వీడియో ద్వారా కానీ, లేదా మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని ఇమేజ్ని మీరు 10 మందికి చూపించి, నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది అనుకుంటేనే కదండి వాళ్ళు వస్తారు. మనం చేస్తున్నాము, అసలు ఒక వర్క్ మనం చేస్తున్నాము అని మన సర్కిల్ వాళ్ళకి తెలియట్లేదండి. ఈ రోజుల్లో తెలియట్లేదు. అలా చెప్పాలి. మన సర్కిల్లో ఉన్న వాళ్ళకి మనం చెప్పగలిగితేనే అప్పుడు కస్టమర్ అన్నోళ్ళు మన వాళ్ళైనా వస్తారు. లేదు అనుకుంటే మన వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళైనా వస్తారు. ఆ ప్రోడక్ట్ ఎవరికి అవసరమో వాళ్ళు తప్పకుండా వస్తారండి. మన దగ్గర క్వాలిటీ ప్రోడక్ట్ జెన్యూన్గా ఉంది అనుకుంటే తప్పకుండా వస్తారు. అలాగే ఒక కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు సర్వీస్ మంచిగా ఇవ్వండి. సర్వీస్ మంచిగా ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని అది మీరు ఇవ్వగలిగితే కస్టమర్ ఈజ్ హ్యాపీ సాటిస్ఫాక్షన్ అవుతారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ కస్టమర్ దగ్గర నుంచి ఒక హ్యాపీ ఫీడ్బ్యాక్ మీరు తీసుకోండి. ఆ హ్యాపీ ఫీడ్బ్యాక్ని తీసుకొని మీరు మళ్ళీ ఈ వాట్సాప్ గ్రూప్లో కానీ, ఇన్స్టాల్లోనూ కానీ, అంటే మీ దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న కస్టమర్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారా అనేది అందరికీ చెప్పగలిగితే వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మి, మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీ దగ్గరికి మిగతా కస్టమర్లని వచ్చే అవకాశం 100% ఉంటుంది. అలానే ఇప్పుడు వస్తున్నారండి. ఎవ్వరు కూడా రారేమో, కస్టమర్ లేరేమో, ఉండరేమో, ఇంట్లో పెట్టుకుంటే బిజినెస్ అవ్వదేమో, ఇలా ఎప్పుడు అనుకోకండి. పెద్ద మొత్తంలో పెట్టేదే బిజినెస్ కాదు. ఎంత అయితే అంతలో 1000 రూపాయలతో అయినా సరే మీరు ఎందులో అయితే మీకు నైపుణ్యం ఉందో, ఇప్పుడు నేను చెప్పాను కదా, బిజినెస్ స్టార్ట్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, స్వాగ్ అనాలిసిస్ కానీ, రీసెర్చ్ కానీ, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ అయ్యి ఒకటి స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని స్టార్ట్ చేయండి. తర్వాత చాలామంది ఏం చేస్తారంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారండి. ఫస్ట్ ఒక కస్టమర్ వస్తారు, ఓకే. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, మళ్ళీ అంతా పెడతారు. అన్ని ఛానల్స్లోని, ఈ మార్కెట్ ఛానల్స్లో పెడతారు, యూట్యూబ్, వాట్సాప్లోని, మీ సర్కిల్ అందరికీ పెడతారు. ఓకే, వాళ్ళు కూడా వస్తారు, మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. బిజినెస్ తీసుకొని మీకు లాభం వస్తుంది, బిజినెస్ అవుతుంది, లాభం వస్తుంది. అయితే ఆ లాభాన్ని వెంటనే స్టార్టింగ్లో వచ్చే లాభాన్ని మీరు ఏం చేస్తారంటే వెంటనే తీసుకొని వాడేసుకోకండి. ఎప్పుడు అలా చేయకూడదు. ఆ లాభాన్ని మళ్ళీ పెట్టుబడిగా పెట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా స్టాక్ తెచ్చుకోండి. ఫస్ట్ మీరు ఒక 6 months వరకు ఏ బిజినెస్ అన్న పెట్టండి. ఒక 6 months వరకు మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక 6 months, ఈ మంత్ ఒక 20,000 బిజినెస్ అయింది. నెక్స్ట్ మంత్ ఎంత అవ్వాలి? 50,000 బిజినెస్ అవ్వాలి. అప్పుడు 50,000 మీద మీకు వచ్చే రిమైనింగ్, అంటే మీరు పెట్టుబడి, మీకు అంత బిజినెస్ అవ్వాలి అంటే మీ దగ్గర అంత స్టాక్ ఉండాలి కదండి. అదే మీరు ఈ వచ్చిన లాభాన్ని బిజినెస్లో మళ్ళీ పెట్టుబడి పెడుతూ మీ స్టాక్ని అలా అభివృద్ధి చేసుకోండి. అప్పుడు మీ షాపు, మీరు పెట్టే బిజినెస్ చక్కగా వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో, కస్టమర్ ఏ రకంగా అనుకుంటున్నారో వాటికి సంబంధించినవి తెచ్చి మీరు బిజినెస్ని గ్రోత్ చేసుకోండి. ఇలాగా అదే డబ్బుల్ని బిజినెస్లో పెట్టి మరింత బిజినెస్ పెంచారనుకోండి, 100% మీరు బిజినెస్లో సక్సెస్ అయినట్టే. కాబట్టి ఎపిసోడ్ నెంబర్ 7 తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఎపిసోడ్ నెంబర్ 7లో మీకు ప్రతి బిజినెస్ ఓనర్ చెయ్యకూడని బలాలు తెలుసుకోవాలి, అలాగే బలహీనతలు కూడా తెలుసుకోవాలి కదండి. అందులో భాగంగా మనం ఏవైతే తప్పులు చెయ్యకూడదో అటువంటి 5 రకాల తప్పుల గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ధన్యవాదాలు.